జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన ధనరాజ్ గారు ఒకవైపు డాక్టర్ గా ఇంకోవైపు జ్యోతిషుడుగా రెండు జాబ్స్ ఒకేసారి చేస్తున్నారు. అది చూసే వాళ్ళకి ఫన్, అక్కడ వెళ్లే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. మరి ఇంతకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ధనరాజ్ అండ్ టీమ్. నా పేరు వైద్యో నారాయణో హరే. ఇప్పుడు దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తానంటారు కదండి, ఆ డాక్టర్ ని నేనే. కానీ పేషెంట్లు మాత్రం నాకు కోపం తెప్పించకూడదు, మళ్ళీ నేను దేవుడి దగ్గరికే పంపిస్తాను. అక్కడేంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాసుంది, కిందొచ్చి మా ప్రత్యేకత జ్యోతిష్ చెప్పబడును. అదేంటి? ఎందుకంటే మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలని చెప్పి, మా నానేమో జ్యోతిష్యం నేర్చుకోమన్నాడు. ఈ రెండింటిని చదివి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. డాక్టర్, కాలుకు దెబ్బ తగిలింది డాక్టర్. కాలుకి దెబ్బ తగిలిందని ఎడం కాలుతో ఎంట్రీ ఇచ్చావంటే ఆ కాలు కూడా ఎరగొడతా. దెబ్బ తగిలిందే కుడి కాలుకి డాక్టర్. బా, నువ్వు కుడి కాలు పెట్టి ఎంటర్ అవ్వాలి, లేదంటే నేను ట్రీట్మెంట్ చేయను. పెట్టావా? పెట్టండి. ఓకే. ఏం డాక్టర్, ఇది శానిటైజరా? తీర్థమయ్యా అది. సారీ డాక్టర్. చేతిగా ఉంది ఏంటి డాక్టర్? అది శానిటైజర్ అయ్యా. భారతి డాక్టర్, హారతి. రావయ్యా మహారోగి రావయ్యా, ఈ రోజు మా ఫస్ట్ పేషెంట్ నువ్వయ్యా. కొంచెం ఇదిగో ఈ పచ్చని పప్పు ప్రసాదం నోట్లు వేసుకో. పచ్చని పప్పు తింటే చీమ్ పట్టిద్దండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు, నీకు చీమ ఎలా పడుతుందయ్యా? నీకు దండం రా, కాలు నొప్పుతో వచ్చాను. నా కుడి కాలు కింద పెట్టేలాగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేయరా. కుడి కాలు కింద పెట్టేటట్టు నీకు ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా? అంతే. ట్రీట్మెంట్ అయిపోయింది. గొడ్డును కొట్టినట్టు కొట్టి ట్రీట్మెంట్ అయిపోయింది అంటారేంటి? కుడికాలు కింద పెట్టాలన్నా కుడికాలు కింద పెట్టావు కదా. ఇప్పుడు నా ఎడం కాలు పరిస్థితి ఏంటి? ఇందాక వచ్చినప్పుడేమో కుడికాల కింద పెట్టాలన్నాడండి, ఇప్పుడేమో ఎడంకాల కింద పెట్టాలన్నాడు. నీ మాట మీద నువ్వే నిలబడినప్పుడు రెండు కాళ్ళ మీద భూమి మీద ఎలా నిలబడతావు? నా మగడా, నా రెండు కాళ్ళు నేను కిందకి పెట్టాలి, ట్రీట్మెంట్ చేయి. అబ్బా, దైవ సంకల్పంతో చేయాల్సిన విషయాలు ఇవన్నీ. సరే పని చేయి, దేవాలయం లాంటిది హాస్పిటల్ అంటారు కదా, ఒకసారి నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని రాపో. ఏం రావాలో ఏంటో. ఏమే, నువ్వు చెప్పిన మల్టీ స్పెషాలిటీ డాక్టర్ ఇతరేనా? ఇతనేనండి. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? నాకు పిల్లలు పుట్టట్లేదు డాక్టర్. ఇంకా సైన్స్ అంత ఎదగలేదు నాగరాజు, నువ్వు పిల్లలు కనడానికి. నాకు కాదండి, మా ఇద్దరికి. ఓ, మీ ఇద్దరు కాదు, ముందు నాకు చెప్పి చావాలిగా. ఏది ఇద్దరు దగ్గరికి రండి. సంతాన ప్రాప్తి రస్తు. పిల్లలు పుట్టట్లేదండి, పిల్లలు ఇవ్వాలి కానీ సంతాన ప్రాప్తి వస్తే దీవిస్తారండి సార్. ఏమయ్యా, మెడిసిన్ కన్నా మన ఏదైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవి పవర్ఫుల్ అయ్యా, మీరు నేర్చుకోవాలి అన్ని. అదంతా కాదు సార్, మాకు ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి. అమ్మా ఇట్రా, చూపి. అబ్బా, ఇద్దరు మగ పిల్లలమ్మా. థ్యాంక్స్ డాక్టర్. ఒకసారి ఇటీ. నీకు పిల్లలు పుట్టరయ్యా. కానీ పుట్టి నాకు పుట్టబడేది సార్. ఏమయ్య, జాతకం ప్రకారం అయితే గనక ఆవిడికి పిల్లలు పుడతారు, నీకు పుట్టరయ్యా. మరి వైద్యం ప్రకారం అయితే చిన్న అబద్ధం ఆడొచ్చు, ఆవిడికి పిల్లలు పుడతారు కానీ తండ్రి నువ్వే. కన్ఫ్యూజన్ ఉందేంటి? క్లారిటీ ఉందిలేండి డాక్టర్. ఇప్పుడు నాకు జరిగిన ట్రీట్మెంట్ శాస్త్రం ప్రకారం జరిగిందా లేదా వైద్యం ప్రకారం జరిగిందా? వైద్య శాస్త్రం ప్రకారం జరిగింది. ఓ, వైద్య శాస్త్రం ప్రకారం జరిగిందా? అట్టయితే బాగానే జరుగుంటుంది డాక్టర్. ఏంటి అప్పు కాళ్ళు నొప్పుతో వచ్చే ఒంటి కాలుతో ప్రదక్షిణలు చేపిస్తున్నావు ఏంటి? ఒక రౌండ్ వేసావు నువ్వు? ఒక రౌండ్ 5 కిలోమీటర్లు ఉంది అక్కడ. అంత పెద్ద హాస్పిటల్ ఇది, రెండో రౌండ్ ఈ ప్రదక్షిణ చేయపో. కుదరదు. వెళ్ళవయ్యా, నాకు ట్రీట్మెంట్ చేయాల్సిందే. ట్రీట్మెంట్ కావాలి నీకు, అంతే కదా? అంతే, నాకు ట్రీట్మెంట్ కావాలి. ఆవిడ తుమ్మింది, ఇంకేం చేస్తాం? ట్రీట్మెంట్ అశుభమా? ఇదిగో, ఇలాంటి బొంగు మాటలు నేను నమ్మను. నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఏది ఎల్లు? నా వల్ల కాదు, నీ దగ్గర ఉన్నది. అది ఆవిడ తుమ్ముకున్న దమ్ము.
డాక్టర్ నేను ప్రదర్శన చేస్తాను డాక్టర్. సరే ఇప్పుడు దారిలోకి వచ్చావు. డాక్టర్ గారు ఆగు, ఆగు, ఆగు. డాక్టర్ గారు కాపాడండి డాక్టర్ గారు. ఏమైందయ్యా? పాము కాటేసింది డాక్టర్ గారు. నాగదేవతని దగ్గర నుంచి చూసిన అదృష్టవంతుడయ్యా. నాగదేవత అంటారండి, పాము కాటేసింది సార్. పాము కాటేసింది అనకూడదు, ప్రేమతో అలా ముద్దాడింది అనాలి అంతే. ముత్తాడిందా? ఇదిగో ఆ పాల ప్యాకెట్ తీసుకురా. ఈ పాము ఎక్కడుంది చెప్పు, కొంచెం వెళ్ళి పాలు పోసొద్దాం. ప్రాణం పోతుందంటే పాలు పోస్తానంటారేంటండి? ఏదో ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు. నీ కంగారు లాగే ఉంది నీకు. ఏది చూపించు. ఇది కాదు, ఇది. ఇక్కడ కాటేసి ఇటు చూస్తారేంటండి? అక్కడ ఎందుకు కాటేస్తుందో ఇక్కడ ఉంటుంది, అది జాతకం. ఇక్కడ ఉందో అక్కడే కాటేస్తుంది. అది నేను ముందే చెప్పా కదండి. భలే సిందయ్య బుజ్జిముండా, భలే సిందయ్య బుజ్జిముండా. నీకు నాగదోషం ఉందయ్యా, అది అర్థమవుతుంది. నాగదోషమా? డాక్టర్ డాక్టర్ నాగదోషం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఉంది మన దగ్గర, దానికి రెమెడీ ఉంది. ఇక్కడికి రా. వచ్చాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాను. ఎదురుగా ఆయనకి దండం పెట్టుకో. ఆయనకి ఎందుకండి? నాగబాబు గారు కదా, నాగదోషం తీసేస్తారు. డాక్టర్ నాకు దోషం పోయినట్టేనా? పోయినట్టే. అమ్మయ్య, అయితే విషం కూడా తీసేయండి డాక్టర్. అమ్మమ్మమ్మ, దోషం తీసిన వాళ్ళు మళ్ళీ విషం తీశారంటే అపచారమే. నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తా. పోనీ విషం ఏమన్నా పైకి ఎక్కిద్దంటారా? విషం నీకు పాము కాటేస్తే పైకి ఎందుకు ఎక్కుద్ది చెప్పు? వారిని నొరగేమన్నా వస్తుందని చెప్పరా బాబు. మరి సరుపు కొంచెం మంచినీళ్ళు ఎక్కువ వేస్తే నురగొచ్చే ఛాన్స్ ఉన్నాయి. సర్పు నొరగ కాదండి, సర్పం కాటేస్తే వచ్చే నొరగ గురించి అడుగుతున్నానండి. వస్తుంది, మనకి మింగుడు అలవాటు ఉంటే మింగేవచ్చు. నువ్వు మింగుతున్నావు కదరా నన్ను ఇందాకడి నుంచి. నీకు దండం పెడతాను రా. ఆ కార్డు కంటే ఈ కార్డు ఎక్కువైంది, నేను ఏదో ఒక హాస్పిటల్ పోతాను రా బాబు. అంత ఫాస్ట్ గా వెళ్ళకూడదు. నువ్వు అన్నట్టు విషయం తలకెక్కేస్తుంది. స్లోగా వెళ్ళావంటే ఇక్కడే పోతావు. మరి ఎలా వెళ్ళాలరా? అసలు నీకు పామే కాటైనట్టు నటిస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుని వెళ్ళు. నాకు పామే కాటేయలేదు. అంతే, అదే ట్రీట్మెంట్. డాక్టర్ ఏంటి 2 ప్రదక్షిణలకే డాక్టర్ డాక్టర్ అంటావేంటి? 3వ జైవా? నా వల్ల కాదు డాక్టర్, 2 కాళ్ళు వాచిపోయినాయి డాక్టర్. సరే నీకు ట్రీట్మెంట్ చేయాలంతే కదా, ఇట్రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ కాలుకి తగిలిన దెబ్బ దిష్టి, అన్ని ఈ దెబ్బతో పోవాలి. ఉయ్యి చిటపట్లు అంటున్నాయా? చిడతలప్పరవాళ్ళగా ఈడు కొట్టి చిటపడంటాడేంటండి? కాళ్ళు నొప్పి వచ్చిందంటే 10 కిలోమీటర్లు తిప్పించావు, ట్రీట్మెంట్ ఇవ్వరా? సరే ఏది అదితి, ఏదా కాలు నొప్పి టాబ్లెట్? గవ్వలేసి కాళ్ళు నొప్పి టాబ్లెట్ అంటావేంట్రా? మరంతే, నేను ఏదైనా గవ్వలేసే చెప్తా. గవ్వలేసి చెప్తావా? ఎట్టగా ఇవి ఎలా వాడాలి చెప్పు. ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అడుగుతున్నావు అంతేగా. ఓకే. 2 అంటే 2ంటికి వేసుకో, 4 4ంటికి వేసుకో, 6 6ంటికి వేసుకో, ఇది 9 పక్కింటి వేసుకోమని. పక్కింటి నా గురించి ఎందుకు వేసుకుంటాడు? మరి 3 పూట్ల కన్నా 4 పూటలు వేసుకోకూడదు టాబ్లెట్ ని. నా బొక్కలో టాబ్లెట్లు, నా బొక్కలో ట్రీట్మెంట్. ఇదిగో నాకు అవసరం లేదు, పో, నేను వేరే హాస్పిటల్కి పోతా. అమ్మా, ఇక్కడ మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే కొద్దిగా సజెషన్ చేయవా? ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వు డాక్టరా? మరి నర్సు గెటప్లో ఉన్నావేంటి? ఈడు జాతకం చూశాడు, 6 నెలలు నీ జాతకం బాగాలేదంటే నర్సుగా నటించమంటే నటించాను. बादाम बादाम में दादा का चाह बादाम। మరి వాడు వాడు ఆ రోడ్డు పక్కన చిలక జాతీసాలు చెప్పుకునేవాడు. రోడ్డు పక్కన చిలక దోషం చెప్పుకునేటాడు. హాస్పిటల్ చుట్టూ 10 కిలోమీటర్లు పరిగెత్తించ కదరా. నా నువ్వు ఆగరా. నన్ను కరెక్ట్ వీడు ఫాస్ట్ గా వచ్చేటట్టున్నాడు. దేక్కుంటూ ఆయన వచ్చి నిన్ను చంపేస్తా. ఆగరా రే, ఆగరా. సో ఇంద్రజ గారు, ఈ ఆస్ట్రాలజీ గురించి ఏమంటారు మ్యామ్? ఐఎమ్ సో హ్యాపీ అండి. మీరు అందరూ కూడా డైలాగ్ చెప్పే విధానం, స్కిట్ ఫ్లో చూస్తుంటే బ్యూటిఫుల్ అండి. అండ్ ధనరాజ్ గారు చాలా బాగా అనిపించింది, కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. వెరీ నైస్, వి ఎంటర్టైన్డ్. నాగబాబు గారు బాగుంది. కొత్తగా ఒక చిలక జ్యోతిష్యం చెప్పేవాడు, ఈ డాక్టర్ గా వచ్చాడు అనేది చెప్పావు. డైలాగ్స్ ఓకే, గుడ్. నీ పర్ఫార్మెన్స్ తోటి స్క్రిప్ట్ నిలబెట్టావు ధనరాజ్. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనానందన్ రాజన్ టీమ్. థ్యాంక్ యూ గైస్.